గాజా యుద్ధం మొదలై 2 ఏళ్లు గడిచింది. అక్టోబర్ 7, 2023 ఈ డేట్ ని ప్రపంచం అంత తేలిగ్గా మరిచిపోలేదు. హమాస్ సైన్యం ఇజ్రాయెల్లోకి చొరబడింది. 1200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకెళ్లింది. ఆ ఘటన ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. హమాస్ దాడి చేయటమే ఆలస్యం. ఇజ్రాయెల్ దాన్ని అవకాశంగా తీసుకుని భీకర దాడులు మొదలుపెట్టింది. డ్రోన్లు, వైమానిక దాడులతో మొదలుపెట్టి ఐడిఎఫ్ సైన్యం ప్రత్యక్ష యుద్ధం వరకు 2 ఏళ్లుగా గాజాలో జరుగుతున్న విధ్వంసాన్ని మాటల్లో చెప్పలేం. 67,000 మందికి పైగా గాజా పౌరులు మరణించారు. ఇందులో మహిళలు, చిన్నపిల్లలే ఎక్కువ. ఇప్పుడు గాజాలో ఎటు చూసినా శిథిలాలు, నిలువ నీడలేని జనాలే కనిపిస్తారు. హమాస్ ను అంతం చేయడమే లక్ష్యం అంటూ యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ గాజా నుండి పాలస్తీనా ప్రజల్ని తరిమివేసే ప్రయత్నాలు చేసింది. చివరికి ట్రంప్ ఎంట్రీతో సీన్ మారింది. ట్రంప్ డెడ్ లైన్ పెట్టి హమాస్ కు అల్టిమేటం ఇచ్చాడు. మాట వినకుంటే మర్యాదగా ఉండదని హెచ్చరించాడు. దీంతో హమాస్ చర్చలకు రెడీ అయింది. ఇటు ఇజ్రాయెల్ కూడా యుద్ధ విరమణకు రెడీ అంటోంది. ఇప్పుడు ఈజిప్ట్లో హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధులు, అమెరికా, ఖతార్ తరపున మధ్యవర్తులు కలిసి చర్చిస్తున్నారు. ఈ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాలు కొన్ని విషయాల్ని స్పష్టం చేస్తున్నాయి. యుద్ధ విరమణ, గాజాతో హమాస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేకుండా ఉండటం, బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల రిలీజ్ లాంటి కీలక అంశాలున్నాయి. అయితే ఓ పక్క చర్చలు జరుగుతున్నా ఇజ్రాయెల్ అటాక్స్ మాత్రం ఆగలేదు. గాజాతో యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నామంటున్న నెతన్యాహు, హమాస్ ఇంకా నాశనం కాలేదంటున్నారు. గాజాలో ప్రారంభమైన యుద్ధం అక్కడే ముగుస్తుందని చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య గాజాలో శాంతి ఎప్పుడు నెలకొంటుందో, యుద్ధానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.